బేసిక్‌గా నాకు తెలిసిన విక్రమ్ ఎలా ఉంటారంటే ఏదైనా గానీ అవతల వాళ్ళు ఫీల్ అయినా గానీ ఏదుంటే అది మాట్లాడేసేస్తారు. అది నాతో అయినా ఎవరితో అయినా. ఎవరితోనే అంతే. ఎవరితో అయినా అంతే. సో ఇక్కడ కూడా మీరు ఉన్నదున్నట్లు మాట్లాడేసేయాలి. 100% అంటే అసలు ఫ్రెండ్‌షిప్‌ని నేను బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్లాన్ చేసుకొని చేయడం రాదు. అందుకే నేను ఫాస్ట్ మాడేస్తాను అనమాట. నేను ప్లాన్ చేసుకొని ఏం మాడదాం అని చెప్పి ఆలోచించుకుని ఆ టైప్ కాదు మనం. సో బికాజ్ ఏంటి అంటే ఎంత మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఫ్రెండ్షిప్ అనేసరికి మీరు సపరేట్ వాల్యూ ఇస్తారు కాబట్టి దానికోసం అడుగుతున్నా. వినీలా గారు వాట్ చాలా ఇష్టం నాకు వినీలా గారు. చాలా మంచి ఆవిడ. ఇప్పుడు కాదు తను 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ నేను హిమజ ఒక పార్టీలో కలిశారనమాట. విక్రమ్ గారు మీరు శ్రీవాణి గారు రండి, మీకు మంచి డైట్ చెప్తాను, మీరిద్దరు చాలా చక్కగా ఉంటారు కెమెరాలో, మీరు సన్నగోతి ఇంకా బాగుంటారు, శ్రీవాణి గారు నేను చంద్రముఖి సీరియల్ చూశాను, ఆ టైంలో మీరు మళ్ళీ మారుస్తా అని చెప్పేదన్నమాట. మేము అబ్బా మాకు ఇంట్రెస్ట్ లేదని పెద్ద డైట్లు అని చెప్పి మొత్తం అలా అయిన తర్వాత లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు బ్యాంకాక్ ట్రిప్ అప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేసాం. శ్రీవాణికి కసి వచ్చిందనమాట. అంటే ఆ పారాగ్లైడింగ్ ఎక్కనీళ్ళు శ్రీవాణికి నాకు భయం ఈ నీళ్ళు అన్నీ. నేను మంచిగా సెట్ చేసుకుని కూర్చున్నా ఒడ్డు మీద. వీళ్ళు వెళ్ళారు. వెళ్తే ఆ పారాగ్లైడింగ్ ఫస్ట్ ఎక్కనీలేదంట శ్రీవాణి. తర్వాత ఏదో బలవంతంగా వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఎక్కి అది ల్యాండ్ అవ్వడానికి కష్టమైంది 2 times ఆ వెయిట్ వల్ల. అప్పుడు తను చాలా ఎంబ్రాస్ ఫీల్ అయింది. లేదు మనం డైట్ చేయాలని చెప్పి అప్పుడు డైరెక్ట్ వినీల్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎంత వెయిట్ ఉంటారు అప్పుడు శ్రీవాణి గారు? అప్పుడు శ్రీవాణి 98 ఎంత ఉండేది. 98. ఓకే. ఇప్పుడు 83 అయింది. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 kgs పెరిగింది. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటెక్స్ ఎక్కువ తీసుకొని 87 అయింది. మళ్ళీ ఇప్పుడు 84. బట్ మీరు చెప్పింది బాగుంది. కాకపోతే ఏంటంటే శ్రీవాణి గారు ఆ డైట్ చేసినప్పుడు మేము రెగ్యులర్గా ఆవిడ ఇక్కడ మన స్టూడియోలో చూస్తూ ఉంటాం కాబట్టి ఆవిడ ఫేస్ కానివ్వండి, స్కిన్ టోన్ కానివ్వండి మొత్తం అంతా చేంజ్ అయ్యాయి. 100%. జుట్టు ఎక్కువ రాలిపోయింది శ్రీవాణికి, అది కూడా తగ్గింది. అవునా? బట్ ఇవి ఫాల్స్ ఎలిగేషన్ అనాలా మరి ఏంటి? ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ వచ్చేసేసి వేరే ఛానల్లో కూర్చొని షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరేం చెప్తారు? తన డైట్ కానివ్వండి తను సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. జస్ట్ తను ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన పర్సన్ ఎలా డైటీషియన్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అవ్వకూడదా? ఇప్పుడు ఒక చదువు లేదు వాడు పెద్ద హీరో అయ్యాడు అనుకో, చదువు లేకుండా వాడు హీరో అయ్యాడు అని మనం అనుకోం కదా. సో డైటీషియన్ అంటే ఈ ఫుడ్ తింటే సన్నగా అవుతాం అని ఒక ఐడియా ఉంది ఆమెకి. మరి ఎక్కడో దాని మీద రీసెర్చ్ చేస్తుంటది. సో అది చెప్తుంది, ఏదైనా వర్కౌట్ అయింది, నేను చేస్తున్నాను అంతే. శ్రీవాణి కూడా వర్కౌట్ అయింది. ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా మాకు చేంజ్ కనపడుతుంది. అంత కావాలంటే మేము ముందు సన్నగా అయ్యేటప్పుడు అవ్వడానికి ఎన్నెన్నో ట్రై చేసాం. ఏవో జ్యూస్లు తాగాలి సంథింగ్ ఏవో, అది బోన్స్ వీక్ అయిపోయేవి, డల్ అయిపోయేది. కానీ వినీలా గారు డైట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇద్దరం అదే ఎనర్జెటిక్ అదే యాక్టివ్గా ఉంటాం, మరి డైటే సన్నగా అవుతాం. అది నాకు వింత అనిపించింది అన్నమాట. బికాజ్ ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు ఆవిడకి. అంటే బిగినింగ్ పెరుగు పచ్చడి ఆంటీ దాకా మొన్న ఈటీవీ ప్రవీణ గారి వరకు అందరూ ఆవిడ డైట్ ఫాలో అయిన వాళ్ళు. అవును. సో ప్రవీణ గారు ఎలా చెప్పారు? సో నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా చాలా హెల్దీగా ఉన్నారు. పెరుగు పచ్చడి ఆంటీ దగ్గర 30-40 kgs తగ్గింది ఆవిడ. సో తగ్గిన తర్వాత ఆవిడ వీడియోస్ ఇచ్చారు. బట్ ఏవేవో అంటే గిట్టని వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు బేసిక్గా. సరే ఆవిడని వదిలేసేస్తే ప్రవీణ గారిని చూస్తే చాలా లీన్గా అయ్యారు. సో అట్ ది సేమ్ టైం శ్రీవాణి గారిని కూడా మేము చూసినప్పుడు ఒక 10 kgs సడన్గా ఆవిడ తగ్గడం బాగున్నారు. కానీ వై అసలు ఈవిడ షీ ఇస్ నాట్ జెన్యూన్. అసలు ఆవిడ కర్రీ పాయింట్ పెట్టుకొని ఉండేది. అవునబ్బా, నువ్వు మామూలుగా ఒక వీడియో పెట్టావు కింద 100 కమెంట్లు ఉంటాయి కదా. మన వ్యూస్ 1,00,000 ఉంటాయి, 1,00,000 కమెంట్లు ఉండవు కదా. సో ఇప్పుడు నచ్చినోడు బాగా చేశారయ్యా అని చెప్తారు తప్ప నువ్వు బాగా చేసావు అని చెప్పి కమెంట్ పెట్టాడు. నెగిటివ్ ఫెలోనే పడతాడు. అరే చూసావా ఆమె కాలు మెట్టిలు లేవు, శివాని గారు జడ చేసుకొని పూలు పెట్టండి, ఇలాంటి కమెంట్లు ఎవరు మన అంటే ఇష్టం లేని వాళ్ళు ఇస్తారనమాట నెగిటివ్ కమెంట్స్. సో అది పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఆబ్వియస్గా మేము తీసుకుంటున్నాం, మేము బాగున్నాం, ఆ దగ్గర వెళ్ళి ప్రతి ఒక్కరు బాగున్నారు కాబట్టి వెళ్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. అంతేగాని ఇంక దాంట్లో ఏముంటుంది? ఇప్పుడు ఆవిడ కూర్చొని చెప్పారంటే మరి ఆమెకి పోటీ తత్వం ఫీల్ రావచ్చు. అయ్యో మన దగ్గరికి ఎవరు రావట్లేదే, మన ప్రొడక్ట్స్ ఎవరు కొనట్లేదే, వినీల్ గారు ఫేమస్ అయిపోయారే అని చెప్పి బురద చల్లించవచ్చు కదా. కానీ వాళ్ళ మదర్ చనిపోవడం నిజమేనా అన్న? లైక్ చనిపోయింది నిజం బా, మేము వెళ్ళాం కూడా కదా. అవునా? అయ్యో అప్పుడు మేము హిమజెంట్లో ఉన్నాం, బాగా గుర్తు. మార్నింగ్ ఆవిడ చాలా డిప్రెషన్లో పెట్టగానే మా ప్రవీణ గారు ఫోన్ చేశారు, వెంటనే వెళ్ళాము, 11th day వెళ్ళాము. అంటే కేవలం ఈ ఎలిగేషన్స్ వీటి వల్లే ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళారన్నారు ఆవిడ ఒక ఇంటర్వ్యూలో, నిజమేనా? అయ్యిండొచ్చు, అది తెలీదు. చనిపోవడం అంతే సడన్గా మంచిగా ఉండే ఆవిడ సడన్గా కాలు జారడం, అలా వెంటనే ఒక 20 daysకి చనిపోవడం,
అదంతా నిజమే కదా. ఓకే. బేసిక్గా ఏంటి అంటే ఇంకొకటి కూడా ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఇంతమందిని కరెక్ట్ చేసే ఆవిడ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ని బాబుని కరెక్ట్ ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. మేబీ ఈ డైట్ కరెక్ట్ కాదేమో, అందుకే ఫ్యామిలీ మెంబర్స్కి ఈ డైట్ సజెస్ట్ చేయట్లేదేమో అని చెప్పేసి కూడా వాళ్ళ హస్బెండ్ చూసాను. వాళ్ళ హస్బెండ్ నేను చూసాను, సన్నగానే ఉంటారు. మరి ఇంకేంటి, వాళ్ళ బాబు ఒక్కడే కొంచెం బొద్దుగా ఉంటాడు. అయితే ఆ బాబుకి ఇష్టం లేదేమో. ఇప్పుడు నిన్నబ్బా నా కూతురు పెద్ద సినిమా సెలబ్రిటీ అవ్వాలని నాకు కోరుకుంటది. నందిని ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను? క్రికెట్ ప్లేయర్ అవ్వాలని అనుకో నేనేం చేస్తాను? అంటే విక్రమ్ వేస్ట్, ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ అంటే అని చెప్తారా? అలా చెప్పరు కదా. వాళ్ళ అబ్బాయి తిన్నాము ఏదో పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అంటారు కదా. సో మన ఇంట్లో ఇప్పుడు మా నాన్న చెప్పింది నాకు నచ్చవుకొని ఆబ్వియస్ గా మా నాన్న కరెక్టే చెప్తాడు. అంత మాత్రాన మా నాన్న రాంగ్ అంటారు కదా సమాజం. బట్ ఎందుకు ఇంత చక్కగా ఆవిడ డైట్ ఇంతమంది ఫాలో అవుతూ చాలా మంది రిజల్ట్స్ తీసుకుంటూ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ చాలా మంది ఫాలో అవుతున్నా కానీ ఆవిడ మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి రీజన్ డెఫినెట్ గా కాంపిటీషన్ అంటారా? 100% కాంపిటీషనే కదా. ఓకే. అందుకే వేరే డైటీషియన్ ఎవరో ఇచ్చారు కదా మామూలుగా. అసలు మామూలుగా వెళ్ళడం ఎందుకు, మీద బురద జల్లడం ఎందుకు, ఇదంతా చాలా టైం వేస్ట్ అసలు పాపం. ఓకే. ఇప్పుడు ఎలా ఉందన్న బిజినెస్ మరి ఆవిడది? హ్యాపీగానే ఉంది కదా. ఇప్పటికి వెళ్ళినా సరే నీకు ఫుల్ క్రౌడ్ ఉంటారు, ఫుల్ బిజీగా ఉంటారు. పాపం ఆవిడే లేడీ కాబట్టి కొన్ని తట్టుకోలేరు కదా, కొంచెం అలా ఫీల్ అయ్యారు. కానీ మళ్ళీ షీఈ్ వెరీ స్ట్రాంగ్ లేడీ. నెక్స్ట్ డేనే కాల్ చేశాను వెన్నెలా గారు అంటే అసలు కావాలని చేశారా, నాకు చాలా ఇదనిపించింది అది ఇదని చెప్పేసి అంటే మేబీ అంటే నాకు తెలియదు అసలు ఆ క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కావాలని చేసుకుంటారు ఆబ్వియస్. మీరు కూడా అప్పుడు ఒక పాజిటివ్ వీడియో చేసి పెట్టడం జరిగింది మీడియాలో. 100% కదా. అంటే మనకి మనం ఇష్టపడే వాళ్ళ కోసం ముందుకు వచ్చేస్తాం కదా డెఫినెట్గా. నేను శ్రీవాణి ఇద్దరు పెట్టాం వీడియోస్. ఓకే. అండ్ అంటే నాట్ ఓన్లీ వెన్నెలా గారు అన్న, ఈవెన్ హెచ్కే పర్మనెంట్ వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్సేనా? వాళ్ళు పరిచయం అంతే. శ్రీవాణికి క్లోజ్, నాకు హారిక గారు పెద్ద పరిచయం లేదు. ఓకే. వెన్నెల గారి పరిచయం క్లోజ్. ఓకే. బట్ ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ మీద కూడా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. నీ అంతే కదా అబ్బాయి, ఎవరైనా పైకి వస్తుంటే అది కామన్ కదా, అది జెన్యూన్ కదా, అది జనరల్ కదా. హెచ్కే పర్మనెంట్ ఆల్మోస్ట్ 5-6 years నుంచి చాలా పాపులర్ ఉంది. పాపులర్. వాళ్ళు మొన్న వైజాగ్ లో రీసెంట్ గా బ్రాంచ్ ఓపెన్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు. అంటే ఫేమస్ అవుతుంటే మనం ఫేమస్ వాళ్ళని ఏం చేయాలి, ఫేమస్ వాళ్ళ మీద బురద చల్లాలి, అది పట్టించుకుంటే వేస్ట్ అన్నది. వీళ్ళు ఏంటంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్స్ మేము ఇదిగోండి సర్టిఫికేట్స్ అని చెప్పేసి చూపించేసేసి ఎవరైతే వీళ్ళ గురించి ఎలిగేషన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఒక డాక్టర్ మెయిన్ ఆవిడ. సో ఆవిడ ఏంటంటే వీళ్ళు షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి వచ్చి చెప్తుంది. జెన్యూన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమందరం కూడా MBBS చేసి తర్వాత ఒక స్పెషలైజేషన్ చేసి మేమంతా సర్టిఫైడ్ డాక్టర్స్, మేము ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడో కర్రీ పాయింట్లు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసేసి ఏదో 4 డైట్లు తెలుసుకొని వచ్చేసేసి పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టుకొని మేము సర్టిఫైడ్ డాక్టర్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు చెప్పలేదు వినీల్ గారు నేను సర్టిఫైడ్ డాక్టర్ నేను ఎప్పుడు చెప్పలేదు. నేను డైట్ చెప్తానని చెప్తారు. ఇప్పటికి మాకు వాయిస్ ఉంటుంది అనమాట, పొద్దున్న ఈరోజు ఏం తినాలి, ఏం కట్ చేసుకోవాలి, ఏం వండుకోవాలి అని చెప్తారు సింపుల్ గా. అంతేగా నేను డాక్టర్, నేను MBBS అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. కాకపోతే ఆవిడ అందరూ డాక్టర్ వెనిలా అని అంటారు కదా. అవును, తను ఏదో డాక్టరేట్ ఏదో తీసుకున్నట్టున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. డాక్టరేట్ రకాల బాధ, అది వేరు ఇది వేరు కదా. ఎందుకు వెళ్తున్నాం వెన్నెల గారి దగ్గరికి, డైట్ కోసం వెళ్తున్నాం, అదే మన సంబంధం. ఆడికి వేరే వేరే కోరికలు ఉన్నాయి అనుకో, ఆయన రేపు పొద్దున్న ఇంక పెద్ద అవార్డు తీసుకొని కోరుకుంది తీసుకుంటారు, అది మాకు సంబంధం లేదు కదా. సో ఈ డాక్టరేట్ ని బట్టి ఆవిడ డాక్టర్ వెన్నెలా అన్నారు అంతే. ఓకే. కానీ ఆవిడ పర్టికులర్ గా నేను డాక్టర్ని అని అయితే చెప్పుకోవట్లేదు, చెప్పలేదు కదా. నేను డాక్టర్ వెన్నెల విక్రమ్, నేను చెప్తున్నా ఒక డాక్టర్ గా అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. అబ్బా దినమ్మా ఆ దినమ్మా ఆ టైప్ లో ఉంటది. సో డాక్టరేట్ కి దీనికి సంబంధం లేదు. కంప్లీట్లీ వన్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ డైటీషియన్ అనుకోవచ్చు. 100%. సో అందులో జెన్యూన్ గా మన ఇంట్లో వండుకునే విధంగా ఇస్తుంది అనమాట. అంతేగాని ఏవో జ్యూస్లు ఇచ్చేసి ఏదో టాబ్లెట్లు అలాంటివి ఏమి ఇవ్వదు. అంటే బయట యూజ్ చేస్తా ప్రోటీన్ షేక్స్ అంటారు, ప్రోటీన్ షేక్స్ అవి అసలు దగ్గర రాని. బట్ రియల్లీ అన్న మీరైతే హ్యాపీ అబౌట్ హర్ డైట్ కదా? చాలా హ్యాపీ కదా, హ్యాపీగా వాళ్ళు ఉంటాం కదా కామన్ గా. లేదు ఎందుకు చేస్తాం, ఏమైనా పార్ట్నర్స్ ఏంటి. మీరు కూడా ఫాలో అవుతారు కదా డైట్? చాలా నేను ఫాలో అవుతాను, బట్ అంత డైట్ ఎక్కువ ఫాలో అవను. మనకి పప్పు, సాంబారు, బంగాళదుంప కూర, కైమ కూర, చేపల పులుసు టెంప్ట్ అయిపోతాను కదా. అవునవును, శివన్ ఫాలో అవుతుంది కానీ నేను పెద్ద ఫాలో. రైట్ అన్న. అండ్ కాకపోతే ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది లైక్ ఈ టైంలో, అంటే ఒక 1 month బ్యాక్ ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు జనరల్ గా మీకేమనిపించింది? నాకు అసలు అది చెప్పాను కదా, కామన్ గా
ఒకరు పైకి వస్తుంటే డెఫినెట్గా జెలస్ ఉంటుంది, వాళ్ళు కుళ్ళుతో చేసింటే అనిపించింది నాకు, అంతే. ఇంకా దాంట్లో ఏముంది, అదే ఏదో కూర్చొని ప్రూఫ్స్ పెట్టేసి చూపించి అంతెందుకు అసలు ఎవరి లైఫ్ వాడు బొత్తా ఉంటాడు బా, మనకి ఎందుకు వేరే లైఫ్ తొంగి చూడడం. అదే కదా జనాల పని. అదే కదా, అంటే కొంతమంది జనాల పని మరి అదే అంటున్నాను. ఇంకా ఇలాంటి వాళ్ళు సరే ఆవిడ దొంగ సర్టిఫికేట్ తీసుకుని మీకెందుకయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకు ఆమె ఎక్కడ చదివింది, ఎక్కడ పుట్టింది, కర్రీ పాయింట్లో ఎంత పప్పు పొట్ల ఎంత కమ్మింది, నీకు ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కదా, ఆయన ఛాయ్ అమ్ముకుంటాడే మన ప్రైమ్ మినిస్టర్ కాదు అంటావా, అనం కదా. నీకు గతం ఎందుకు అసలు, ఆవిడ కర్రీ పాయింట్ పెట్టింది అసలు తప్ప భూత ఆమె వద్దులే మాట్లాడతాయి, అది ఆమె పర్సనల్ కదబ్బా. కర్రీ పాయింట్ పెట్టి డెవలప్ అయింది, ఒక స్టేజ్కి వచ్చింది. మరి ఇప్పుడు మాడతాం కదా, చిరంజీవి మెగాస్టార్ ఇప్పుడు మాడతాం కదా మనం, ఇప్పుడు మాడతాం కదా. ప్రెసెంట్ ఏంటి, ఎలా వచ్చాడు అంటే అందరికీ బొక్కలు లెక్కలు అన్నీ ఉంటాయి జీవితాల్లో. ఎవరైనా మరి కష్టపడి పైకి వచ్చారు అన్నానికి ఆ వర్డ్ ఎందుకంటారు, కష్టపడి పైకి రావడం ఏంటి, అంతే, జీరో టు హీరో అవడమే కదా. ఆ ప్రాసెస్ లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎన్నో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే జనాలకి ఏంటంటే అయినా సక్సెస్ కనిపించదు, వెనకాల పడిన మరకలే కనబడుతూ ఉంటాయి. అదే కదా, అసలు నాకు కొన్ని ఛానల్స్ చూస్తే నవ్వు వస్తుంది, ఆవిడ కర్రీ పాయింట్ పెట్టింది, అవును అయితే ఏంటి ఆ బిజినెస్ పెట్టుకుంది, కర్రీ పాయింట్ వర్కౌట్ కాలేదు తీసేసింది, అంతే. దానికి క్లబ్ చేయడం అసలు బేసిక్ గా ఏంటి అంటే ఒక కర్రీ పాయింట్ డైటీషియన్ అనేది జనాలు తీసుకోలేకపోయారు ఆ టైంలో. అదే అంటే అదే కుళ్ళిపోతున్నారు, అదే ఒక డైటీషియన్ ఒక కర్రీ పాయింట్స్ అమ్మే ఆవిడ ఇలా అయిపోయిందని చెప్పి ఆ జెలస్ అనమాట. ఓకే, అండ్ ఇండియా మొత్తం మోడీ మీద పడాలి జెలస్, యాక్చువల్గా మోడీ గారి మీద. ఒక ఛాయ్ వాళ్ళ అంటారు కదా, మరి అంత పిఎం అయిపోయాడు. అయ్యో అలా తీసుకోరుగా, అది ఇన్స్పిరేషనల్ స్టోరీ, అక్కడ పిఎం కదా, అది చాయ్ వాళ్ళ పిఎం అయ్యాడు, అది ఇన్స్పిరేషన్. వినీల గారు మాత్రం కర్రీ పాయింట్స్ పెట్టి అది అవ్వకూడదు, ఎందుకంటే ఇది జెలస్ మామూలుగా ఆవిడ కదా, సో కుళ్ళు వచ్చేస్తుంది బయటికి. ఓకే, సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కుళ్ళుతో జరిగిన ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో ఇదే జెలస్ అనేది ఇండస్ట్రీలో కూడా మెయింటైన్ అవుతూ ఉంటది కదా, బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీడియా అంటే ఇప్పుడు మన ఇంతకు ముందు చేసిన వేరే స్ట్రైకర్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫేమ్ టైమ్ మీడియా కానివ్వండి, బేసిక్ గా ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యి, ఎగ్జాంపుల్ మేడం అంతేనే తీసుకుందాము, అదొకటి బాగా క్లిక్ అయ్యి మిగతా ఛానల్స్ క్లిక్ అవ్వలేదు అనుకోండి సరిగ్గా, మేబీ డిపెండ్స్ ఆన్ ఫాలోవర్స్ అనుకోండి, కాకపోతే ఏంటంటే అక్కడ ఆవిడ ఏం చేసిందో అందుకని అంత మంది కామన్ కదా. అయ్యో మాకు చాలా మంది అన్నారు కదా, అన్నారా ఫస్ట్ లో, అయ్యో దేవన్ శ్రీవాణి కొని ఉంటుంది వ్యూస్, శివన్ ఇప్పుడు వాళ్ళు వ్యూస్ కొనుక్కొని ఉంటారు, ఏవేవో మేము అన్ని లైట్గా తీసుకుని అలా వెళ్ళిపోయాం అనమాట, హ్యాపీగా ఆనందంగా. చెప్పాం కదా, నెగిటివ్ అన్ని పెద్ద మనసుకు తీసుకోం, అలా రాటు తెలిపాం అనమాట. మేము నెగిటివ్ కమెంట్స్ చదవకుండా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం, అలా సక్సెస్ మీద సక్సెస్ అవుతూనే ఉన్నాం. మా ఛానల్ అంటే మేడం అంటే ఒక మంచి ఛానల్ అని చెప్పి అందరూ అనేలా చేసుకున్నాం అనమాట. విమర్శలు అనేది సహజం అన్నట్టు తీసుకున్నారా? సహజం, అంతే కదా, లైట్. ఓకే, అంటే ఇదివరకు అడిగిన మాట ఇప్పుడు కూడా అడుగుతున్నాను అన్న, కొంచెం బ్రేక్ ఇచ్చేసేసి. బేసిక్ గా ఒక టైంలో మీరు శ్రీవాణి గారికి హస్బెండ్ గా, లైక్ అంటే హస్బెండ్ కాబట్టి ఆవిడ ఎంకరేజ్ చేయడం వేరు, కానీ ఇప్పుడు మీరు ఫేమ్ టైమ్ మీడియా అని ఒక సంస్థ పెట్టి ఇక్కడ ఎన్నో ఛానల్స్కి అంటే ఎన్నో ఛానల్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం అయ్యారు. సో మీ కింద ఇప్పుడు ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు. బేసిక్గా ఏంటి అంటే మీరు కూడా ఆ డామినేషన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా? సింపుల్ లాజిక్ చెప్తారు, చెప్పండి. ఫేమ్ టైమ్ మీడియాలో ఒక 27 ఛానల్స్ ఉన్నాయి అనుకుందాం. శ్రీవాణి నా కూతురుది, నాకు పర్సనల్, నాకు వాళ్ళిద్దరే ఇష్టం, వాళ్ళ ఛానల్స్ పైకి రావాలి అని కోరుకుంటే కంపెనీ పెట్టడం, మా ఛానల్స్ మా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా నేను సింపుల్గా. ఈ కంపెనీ ప్లస్ ఇంకోటి, ఈ సెలబ్రిటీస్ అందరూ మాకు మనీ పే చేయరు కదా మంత్కి. విక్రమ్ గారు మీరు నా ఛానల్ హ్యాండిల్ చేస్తారా, నెలకి 50,000 అని ఏమి ఇయ్యారు కదా. వాళ్ళ ఛానల్ పైకి వస్తేనే, వాళ్ళు మానిటైజ్ అయితేనే, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అయితేనే అందులో మాకు షేర్. సో డెఫినెట్గా అందరి ఛానల్స్ బాగుండాలని కోరుకుంటాం, ఆబ్వియస్గా, అంతే కదా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా ఫేమ్ టైంలోనే మా నందిని ఉంది, తన వీడియో కూడా పట్టించుకుని పెద్ద, నా కూతురు ఫస్ట్ అలా ఏమి ఉండదు, నా కూతురు ఎట్లా వెళ్ళిపోద్దురా, ఫస్ట్ ఆ ఛానల్ చెప్దాం, ఈ అమ్మాయిని చెప్దాం, ఈ అమ్మాయి ఛానల్ ఎంకరేజ్ చేద్దాం, ఇది మంచి ఎడిటింగ్ చేద్దాం, ఒకవేళ ఛానల్ లేకపోతే నేనే ఐడియాస్ ఇస్తుంటాను, అక్క ఇలా చేయండి, అక్క ఇలాంటి వీడియోస్ చేయండి బాగుంటుంది, ఇలాంటి టైటిల్ పెట్టండి బాగుంటుంది. ఓకే, వాళ్ళు ఏం బ్లాగ్స్ చేయాలన్నది కూడా మీరే చెప్తారా? నేను ఇస్తుంటాను, అంటే అడిగితే ఇస్తాం, ఉత్సాహాలు ఏం కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.